ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2020కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి teacherinfo.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనకి అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్త లింక్ అనేది ఇవ్వడం జరిగింది. మనం అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. మనం ఇక్కడ అప్లికేషన్లోకి లాగిన్ అవడానికి ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించి కొన్ని వివరాలు ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. అవేంటంటే ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. ఇక్కడ ట్రాన్స్ఫర్ సంబంధించి పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ అనేది సిఎస్సి వారు ఆల్రెడీ అఫీషియల్ మొబైల్ నంబర్స్కి ఆ పాస్వర్డ్ ఏంటనేది సెండ్ చేయడం జరిగిపోయింది. కాబట్టి మన యొక్క మొబైల్కి ఆ పాస్వర్డ్ ఏంటనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది. మన మొబైల్కి వచ్చిన ఆ పాస్వర్డ్ని మన యొక్క ఎంప్లాయ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ క్యాపిటల్స్లో ఉన్నవి సేమ్ అదే విధంగా ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇదేనమాట ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. దీంట్లో ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసేది ఇదే ఫైనల్ అంటున్నారు. సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఫస్ట్ టైమే మనం ఇచ్చే డేటాను కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతానికైతే కరెక్షన్స్ అనేవి లేవని చెబుతున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ కరెక్షన్స్ సంబంధించి ఏమైనా డీడో లాగిన్లో ఇచ్చినా కూడా మీకు మరలా ఇంకో వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారని చూద్దాం. దీంట్లో ఇక్కడ జోను, డిస్టిక్, మండలం ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ 4th పాయింట్లో ఏరియా టైపు, ఇక్కడ ప్రెజెంట్ మనం ప్లేన్ ఏరియానా ఏజెన్సీ ఏరియా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఎంప్లాయ్ నేమ్ అనేది ఒకవేళ మిస్టేక్ ఉంటే ఎంప్లాయ్ నేమ్ని మనం సరి చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆధార్ నెంబర్ వచ్చేస్తుంది, ఎంప్లాయీ ట్రెజరీ ఐడి వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. ఇవన్నీ మనం ఈ వివరాలు మనం మార్చలేము ప్రస్తుతానికి. నెక్స్ట్ జెండర్, మేలు ఫిమేల్ను ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ కూడా అన్మ్యారీడా మ్యారీడా ఈ వివరాలను ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, ఇక్కడ ప్రెజెంట్ మన యొక్క కేటగిరీ ఏంటది, మన యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మీడియం ఆఫ్ పోస్ట్ వద్ద మన యొక్క మీడియం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రెజెంట్ పోస్ట్, ఈ ప్రెజెంట్ పోస్ట్ సంబంధించి ఆ మేనేజ్మెంట్ ఏంటనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్, ఇక్కడ మనకు సంబంధించి ఫస్ట్ అపాయింట్మెంట్ దానికి సంబంధించి ఆ మేనేజ్మెంట్ లోకల్ బాడీస్ గవర్నమెంట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్కూల్ టైప్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ 16 పాయింట్లో డేట్ ఫ్రమ్ విచ్ ది ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ది ప్రెజెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్, అంటే ప్రెజెంట్ పోస్ట్లో మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం అనేది ప్రెజెంట్ వర్కింగ్ ప్లేస్కి సంబంధించి ఆ జాయినింగ్ డేట్ని ఇక్కడ ఈ 16వ కాలంలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 17th కాలం వచ్చేసరికి టీచర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 8 అకాడమిక్ ఇయర్స్, ఇది లాంగ్ స్టాండ్కి సంబంధించి, అంటే గ్రేడ్ 2 హెచ్ఎంస్ దగ్గరకు వచ్చేసరికి 5 అకాడమిక్ ఇయర్స్. ఇవి ఎవరికైతే కంప్లీట్ అవుతాయో వారు మాత్రమే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 17వ కాలంకు సంబంధించి ఆటోమేటిక్గా ఎస్ను అనేది మనం సెలెక్ట్ చేసుకోలేము. ఈ డేటా అనేది డిఈఓ ఆఫీస్ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే లాంగ్ స్టాండింగ్ అయ్యారో వారికి ఎస్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది, మిగతా వారికి నో అని చెప్పి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం 16వ పాయింట్లో మనం ఇక్కడ ఆటోమేటిక్గా మనం ప్రెజెంట్ వర్కింగ్ డేట్ ఇచ్చాం కదా, దీని ప్రకారం కూడా లాంగ్ స్టాండింగ్గా కాదా అనేది కూడా ఇక్కడ ఈ 17వ పాయింట్లో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 18వ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కేటగిరీ ఆఫ్ ది స్కూల్, ప్రెజెంట్ స్కూల్ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 18A పాయింట్లో మనకు కనుక ఈ ప్రెజెంట్ స్కూల్లో కేటగిరీ అనేది మారిందనుకోండి ప్రీవియస్ 8 ఇయర్స్లో, అలాంటి వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రెజెంట్ కేటగిరీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది ఈ 18Bలో ఇస్తారు. నెక్స్ట్ 18Cలో వచ్చేసరికి మీరు ప్రెజెంట్ స్కూల్లో కనుక కేటగిరీ 1 అనేది మారితే
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మారింది అనేది ఇస్తారు. అదే 18Dలో అయితే మీరు పనిచేస్తున్న ప్రెజెంట్ స్కూల్లో కనుక ఇదివరకు ఎప్పుడైనా సరే కేటగిరీ 2గా ఉంటే అప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ కేటగిరీ 2లో పనిచేస్తారు. అదేవిధంగా 18Eలో కేటగిరీ 3 అనేది ఇదివరకు కనుక, అంటే ఇవన్నీ ఏంటంటే ఇదివరకు కేటగిరీ 1, 2, 3 ఉండి ఇప్పుడు మారితే. ఈ విధంగా కేటగిరీ అనేది మనం పనిచేస్తున్న పాఠశాలలో కనుక కేటగిరీ మారితే ఎప్పుడెప్పుడు ఏ కేటగిరీలో మారిందో వాటిని మాత్రమే ఇక్కడ మనం ఫ్రమ్ డే టు టు డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. అసలు కేటగిరీ అనేది లాస్ట్ 8 ఇయర్స్లో మారకుండా ఉంటే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఇక్కడ ఈ 19వ పాయింట్ అనేది ఏంటంటే ఎవరైనా సరే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ 15 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్నవారు కనుక గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తూ ఉంటే ప్రెజెంట్ వారు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా బిలో 15 ఇయర్స్ ఏజ్ ఉన్న మేల్ హెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్ వీరు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తుంటేనే ఈ 19th కాలం సంబంధించి ఎస్ నో సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ 20 దగ్గరికి వచ్చేసరికి డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్. ఫస్ట్ అపాయింట్మెంట్కి సంబంధించి డేట్ని ఇక్కడ ఈ 20 కాలంలో మనం ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్. ఫస్ట్ అపాయింట్మెంట్ సంబంధించి ఆ డిజిగ్నేషన్ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ 21th కాలం దగ్గరికి వచ్చేసరికి వెదర్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది కనుక అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఆ పర్సంటేజ్ వారికి ఎంత ఉంది అనేది ఇక్కడ వీరు సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వారు మాత్రం నో అని చెప్పేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ 22 సంబంధించి వెదర్ హీ ఈజ్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్. ఇది టీచర్స్ యూనియన్స్లో కనుక ఎవరైనా ప్రెసిడెంట్ లేదంటే జనరల్ సెక్రటరీగా పనిచేస్తుంటే వారు మాత్రం ఇక్కడ ఇది ఆటోమేటిక్గా ఈ ఎవరో ఉండదు అనేది డిఈఓ ఆఫీస్ నుంచి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మన డేటా ఎస్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఈ 23 అనేది స్పౌజ్కి సంబంధించి మనకి కనుక స్పౌజ్ ఉండి స్టేట్ గవర్నమెంట్లో లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టార్లో కనుక పనిచేస్తుంటే వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా స్పౌజ్ కనుక మనకి ఉంటే ఎస్ అని ఇవ్వాలి. ఎస్ ఇచ్చిన తర్వాత ఆ స్పౌజ్కి సంబంధించి ఆ ఎంప్లాయ్ ఐడి, నేమ్ ఆఫ్ ది స్పౌజ్, డిజిగ్నేషను, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను, డిస్ట్రిక్ట్, మండలం ఇవన్నీ స్పౌజ్కి సంబంధించి వివరాలు ఇక్కడ అడుగుతుంది. ఈ విధంగా స్పౌజ్ ఉంటే ఎస్ అని ఇస్తారు. మిగతా వారు నో అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఎస్ అని ఇస్తే మాత్రం ఈ డేటా కంపల్సరీగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 23G అనేది స్పౌజ్ ఉండి వారు కనుక లాస్ట్ 8 ఇయర్స్లో లేదంటే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్స్కి అయితే లాస్ట్ 5 ఇయర్స్లో కనుక ఆ స్పౌజ్ని అవైల్ చేసుకొని అంటే ఉపయోగించుకొని ఉంటే వారు ఎస్ అని ఇస్తారు. అంటే ఆల్రెడీ వారు యూజ్ చేసుకున్నవారు అనమాట. అలా కాకుండా లాస్ట్ 8 ఇయర్స్లో లేదంటే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ అయితే లాస్ట్ 5 ఇయర్స్లో కనుక వారు స్పౌజ్ అనేది వినియోగించుకోకుండా ఉంటే వారు నో అని చెప్పిస్తారు. అప్పుడు వారికి ఇప్పుడు ఉపయోగించుకునే విధంగా ఛాన్స్ ఇస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే 23Hలో ఇక్కడ మనల్ని అడుగుతుంది. ఇక్కడ 23Gలో మనం ఉపయోగించుకోలేదు అని చెప్పి ఇచ్చాం కాబట్టి 23Hలో మీకు స్పౌజ్ బెనిఫిట్ ఇప్పుడు కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మీరు ఇప్పుడు కనుక స్పౌజ్ బెనిఫిట్ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎస్ అని ఇస్తారు. వద్దనుకుంటే నో అని చెప్పి ఇచ్చేస్తారు. ఈ విధంగా 23ని బట్టి ఇక్కడ మనకి 23H అనేది మారుతుంది. ఇక్కడ ఈ 23Gలో మనము అదేవిధంగా స్పౌజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ ఆర్ స్పౌజ్ వీరిద్దరిలో లాస్ట్ 8 ఇయర్స్లో, అదే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ గారికి అయితే 5 ఇయర్స్. ఈ విధంగా ఇండివిజువల్ స్పౌజ్కి సంబంధించి ఇద్దరిలో ఎవరు ఉపయోగించుకున్నా సరే ఇక్కడ వారు ఎస్ అని చెప్పి ఇచ్చేయాలి. ఇక్కడ ఎస్ అని ఇచ్చారంటే ఈ 23H దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఉపయోగించుకోలేం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా నో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 24 అనేది ఎవరైనా సరే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ కానీ లేదంటే టీచర్స్ కానీ వీరు ఎన్సీసీ ఆఫీసర్గా వర్క్ చేస్తూ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే, అదే టీచర్స్ అయితే 8 అకాడమిక్ ఇయర్స్, వారికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు ఎన్సీసీనా లేదంటే భారత స్కౌట్స్ అండ్ గైడ్సా లేదంటే నన్. ఈ విధంగా అప్లికబుల్ కాని వారు మాత్రం నన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఎన్సీసీలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేస్తుంటే వారు ఈ ఏంటనేది వారు అప్లికబుల్ అయిన దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్సీసీ సెలెక్ట్ చేసుకుంటే ఎన్సీసీకి సంబంధించి ఆ డేట్ అడుగుతుంది, ఎప్పటి నుంచి వర్క్ చేశారు ఎన్సీసీ ఆఫీసర్గా. అదేవిధంగా ఎన్సీసీ వింగ్ అని చెప్పి ఇక్కడ 24Bలో అడుగుతుంది. అదే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ ది భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ అని చెప్పేసి ఇక్కడ స్కౌట్ మాస్టరా, గైడ్ కెప్టెనా, ఫ్లాక్ లీడరా లేదంటే కబ్ మాస్టరా ఈ విధంగా
మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి కింద 24A అనేది మారుతుంది. అసలు అప్లికబుల్ కాని వారు నన్ను అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ 25th అనేది ఇది రేషనలైజేషన్ కనుక ఎఫెక్ట్ అయితే ఆరు ఎస్ అని ఇస్తారు. ఇస్తే అప్పుడు రేషనలైజేషన్ సంబంధించి ఆ పాయింట్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. అలా కాకుండా రేషనలైజేషన్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ కాకపోతే, అంటే రేషనలైజేషన్లో కనుక మనం లేకపోతే, మనకి ఎఫెక్ట్ కాకపోతే అప్పుడు నో అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఎస్ అని ఇస్తారు. నెక్స్ట్ ఈ 26 అనేది ఈ విధంగా లాస్ట్ 8 yearsలో ప్రిఫరెన్షియల్ కేటగిరీని మీరు ఉపయోగించుకున్నారా లేదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఉపయోగించుకోకపోతే నో అని ఇస్తారు. ఒకవేళ మీరు ఉపయోగించుకొని ఉంటే ఎస్ అని ఇస్తారు. ఈ విధంగా ఉపయోగించుకొని వారు, అప్లికబుల్ కాని వారు నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ 27 దగ్గరికి వచ్చేసరికి వెదర్ ది ఇండివిజువల్ వాంట్స్ టు క్లెయిమ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ. ఇవి 27 అనేది ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఎస్ అని చెప్పి ఇస్తారు. ఇలా ఎస్ అని చెప్పిస్తే ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఏంటి, వీటిల్లో ఆ టైప్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అప్లికబుల్ ఏదైతే అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికబుల్ అసలు ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీని క్లెయిమ్ చేసుకోరు, అంటే మనకు అప్లికబుల్ కాదు, మేము వినియోగించుకోము అని వారు మాత్రం నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ఈ ట్రాన్స్ఫర్స్లో ఈ ఆప్షన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటే కింద ఆటోమేటిక్గా ఈ స్టేషన్ సంబంధించి సీనియారిటీ పాయింట్లు, సర్వీస్ పాయింట్స్, టోటల్ పాయింట్స్ ఇన్ని అనేవి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అవడం జరుగుతుంది. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఈ డిక్లరేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని సేమ్ ఇచ్చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ మొత్తాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ఇదే ఫైనల్ అనుకుంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. నేను సబ్మిట్ చేయాలనుకుంటున్నా కాబట్టి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. వెంటనే యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ సంబంధించి ఆ అప్లికేషన్ ఐడి జనరేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క అప్లికేషన్ని మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ని మనం తర్వాత అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే హోమ్ పేజీలోకి వచ్చేసేయండి. teacherinfo.ap.go.in. ఇలా హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అవడం జరిగింది. ఈ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే వెంటనే మన యొక్క ట్రెజరీ ఐడి, మన యొక్క పాస్వర్డ్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అవి ఇచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లోడ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉండడం జరిగింది. ఈ అప్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఎంప్లాయ్ ఐడి, అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా కూడా అడుగుతుంది. ఆ వివరాలు ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏమైనా ఈ డేటాలో కనుక ఏమైనా సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేయాలి అని ఉంటే అప్పుడు ఆ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలా కాదు, మనం ఇచ్చిన డేటా ప్రకారం మనం ఎలాంటి సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే నో నీడ్ టు సబ్మిట్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సరే అప్లోడ్స్ అడిగితే వారు దానికి సంబంధించి అప్లోడ్స్ని అప్లోడ్ చేసేయండి. ఈ విధంగా నో నీడ్ టు సబ్మిట్ సర్టిఫికేట్స్ అని వస్తే మాత్రం వారు ఎలాంటి సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఇది వారిచ్చిన డేటా ప్రకారం ఆ అప్లోడ్స్ని అడగటం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2020కి సంబంధించి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్ను ఈ విధంగా సబ్మిట్ చేస్తాం.